హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము మీ వద్దకు విజయవాడ వరదల గురించి తెలుసుకుందామని వచ్చాను. నాకైతే వరదల గురించి తెలీదు, మా నాన్నని అడిగి తెలుసుకున్నాను. నాన్నగారు, ఈ వరదలు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఏమోనమ్మా రాధిక, ఈ వరదలు ఒక బుడమేరు వంతెన వల్ల వచ్చినాయి అంట. అసలు వరదలు ఎందుకు వస్తాయి నాన్న? వర్షం బాగా పడినప్పుడు సముద్రాలు, నదులు చెరువులన్నీ నిండిపోయినప్పుడు అవి నీటి ఒత్తిడికి గట్లు ఊడిపోయి ఊరి మీదకి వరదలు వస్తాయి. అట్లాగే బుడమేరు వంతెన వల్ల ఇట్లాగ వరదలు వచ్చింది. వాటిని సరిచేయాలి, వంతెన బాగా కట్టాలి. గట్లు ఊడిపోకుండా వంతెనలు వేయటము, గట్టు బాగా కట్టడము, మంచిగా దాన్ని సరిచేయడము చేస్తే గవర్నమెంట్ వరదలు రాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అట్లాగే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారమ్మా. ఇట్లాగా పొలాల మీద కూడా కొన్నిసార్లు బాగా వర్షాలు పడి పంట పొలాలు కూడా ఆగమవుతాయి. అప్పుడు ఆహారం దొరకదు మనకి. ఈ వరదలు మనుషులు చేసే పాపాల వల్ల వస్తాయి అని కొందరు అంటున్నారు. కొందరేమో గవర్నమెంట్ నిర్లక్ష్యత వల్ల వస్తుందని కొందరు అంటారు. ఏది ఏమైనా వరదలు తగ్గి విజయవాడ ప్రజలు నేల మీద ఉండి సురక్షితంగా ఉండాలని మన భగవంతుడిని కోరుకుందాం, పూజలు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. అది ఫ్రెండ్స్, మా నాన్నగారు చెప్పినట్టు మీరు కూడా దేవునికి మొక్కండి. వరదలు తగ్గి, వర్షాలు తగ్గి విజయవాడ ప్రజలు మంచిగా ఉండాలి అని మనం కోరుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్. నేను మా నాన్నగారు చెప్పింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ బటన్ వస్తాయి, నాకు వీడియోలు వస్తాయి. ఉంటాను ఫ్రెండ్స్.